పుష్పరాజ్ రెండోసారి బాక్స్ ఆఫీస్ మీద దండెత్తుతున్నాడు. ఈ నెలలో టాకీ పూర్తి కాబోతుంది. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తవుతుంది. అంతా బాగుందనుకున్న టైంలో చిన్న గొడవ చిలికి గాలవానైంది. ఇప్పుడు తుఫాన్ గా మారుతోంది. దర్శకుడు సుకుమార్ తో క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్లే టెక్నీషియన్స్ తో ఇష్యూ మొదలైంది. అది ఏకంగా మనుషులను మార్చే వరకు సీన్ మారింది. ఇంతకీ ఏం జరిగింది? సుకుమార్ చేసిన తప్పేంటి? టేక్ ఎ లుక్. పుష్ప 2 మూవీ రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ నెలాఖరులోగా టాకీ, వచ్చే నెల 20లోపు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలనుకున్నారు. అంతా బాగానే సాగుతోంది. ఈ పనులన్నీ అయ్యేలోపు పెండింగ్ షూటింగ్లో నటించే ఏ నటులు కూడా మరో మూవీ చేయొద్దని అల్టిమేటం కూడా ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్. కానీ ఈలోపే ఎడిటర్ జంప్. నిజమే, ఈ మూవీ ఎడిటర్గా ఎప్పటికప్పుడు లైవ్ ఎడిటింగ్ చేస్తూ వచ్చిన కార్తీక్ శ్రీనివాస్ పుష్ప 2 పనుల్లోంచి బయటికెళ్లాడు. పుష్ప ది రైజ్ని తనే ఎడిట్ చేశాడు. కానీ రెండో పార్ట్ ఎడిటింగ్ నుంచి బయటికెళ్లాడు. తన స్థానంలో నవీన్ నూలి ప్రస్తుతానికి ఎడిటింగ్ పనులు చూసుకుంటున్నాడు. 100% లవ్, 1 నేనొక్కడే, పుష్ప ఇలా 3 సార్లు సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలకు ఎడిటర్గా వర్క్ చేసిన కార్తీక్ శ్రీనివాస్ సడన్గా పుష్ప 2 ప్రాజెక్ట్ నుంచి బయటికెళ్లాడు. డైరెక్టర్ సుకుమార్తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఇలా జరిగిందట. సాంగ్ ఎడిటింగ్లో జరిగిన పొరపాటు మీద ఇద్దరి మధ్య హీట్ ఆర్గ్యుమెంట్ జరిగిందని, దీంతో హౌట్ అయిన కార్తీక్ శ్రీనివాస్ ఆ సాంగ్ ఎడిటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయాడని తెలుస్తోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గని సుకుమార్ వెంటనే రంగస్థలం ఎడిట్ చేసిన నవీన్ నూలికి పని అప్పచెప్పాట. ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతోంది. అంతా బానే ఉందనుకునే టైంలో ఇలా ఎడిటర్ బయటికి వెళ్ళడం హాట్ టాపిక్ అయింది.